సార్ ఇటు ఇంకో నిర్ణయం కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది సార్. అది ఎన్టీఆర్ ఘాట్‌ని లేపేసి అక్కడ అసెంబ్లీ కట్టాలి అన్న తీసుకొచ్చారు. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అన్నారు. అంటే సచివాలయం, అసెంబ్లీ 2 పక్కపక్కన ఉంటే బాగుంటుంది. అందుకే ఎన్టీఆర్ ఘాట్‌ని తీసేసి అసెంబ్లీ కడితే బాగుంటుంది. తన అభిప్రాయాన్ని అయితే వెలువచ్చారు సార్. మరి ఇప్పుడు చాలా మంది దీనిపైన అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేం ఆలోచన అని చెప్పేసి. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే ఇప్పుడు కొత్తగా ఆయన సెక్రటేరియట్ కార్యాలయం కట్టినప్పుడే విమర్శలొచ్చాయి. అవును. బారాసతు. హ్మ్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటేరియట్ ఇది. ఓకే. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అధికారులందరినీ గూడా హ్మ్. కెపాసిటీ ఉన్నది. ఓకే. అటువంటి కెపాసిటీ ఉన్న సెక్రటేరియట్‌ని కూల్చడము, కొత్తది సెక్రటేరియట్ కట్టడము, అదొక పిచ్చి చర్య అనేది అప్పుడే విమర్శలున్నాయి. హ్మ్. సరే ఏదో కట్టినారు అయిపోయింది. ఇప్పుడు వీ వీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు చేరుకున్నారు. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ విషయానికొస్తే, అసెంబ్లీ వచ్చి ఆ పాత భవనము మెజెస్టిక్‌గా ఉంది. ఓకే. పురాతన కట్టడమైనా గానీ మెజెస్టిక్‌గా ఉంది. సరే అది చాలటం లేదని చెప్పి దాని పక్కనే చెన్నారెడ్డి గారున్న సమయంలో కొత్త అసెంబ్లీ కట్టడం జరిగింది. ఇప్పుడు హ్మ్. శాసనసభ ఏమో అక్కడ జరుగుతుంది. శాసన మండలి పబ్లిక్ వేరే చోట జరుగుతుండే. ఓకే. అది గూడా శాసన మండలిని గూడా ఇక్కడికి పాత భవనంలోకి తీసుకురావాలని రిపేర్లు చేస్తున్నట్టున్నారు. హ్మ్. ఇక్కడ పాత భవనంలోకి వచ్చినప్పుడు మధ్యలో క్యాంటీన్ ఉంది. అది సెంట్రల్ హాల్ మాదిరి ఉంటాది. ఓకే. బావుంటదని పక్కపక్కన ఉంటాయని అసెంబ్లీని, ఈ శాసన మండలిని 2 పక్కకు తీసుకొస్తున్నారు. హ్మ్. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడైతే స్థలం ఉంది, కార్ పార్కింగ్‌లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కావాల్సిన హంగులన్నీ ఉండాయి. హ్మ్. ఉండినప్పుడు మళ్ళా కొత్త సెక్రటేరియట్ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం చేయడం అంటే గనక కొంచెం విమర్శలకు దారితీస్తాయి. అవును. ఎందుకు అననంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. హ్మ్. నిన్న గూడా వాదోపవాదాలు జరిగినాయి గదా! శాసనసభలో అయితేనేమి, బయటైతేనేమి అప్పుల గురించి మేము తెచ్చింది ఇంతే, మీరు ఎక్కువ చెప్తున్నారని బీఆర్ఎస్‌ల వాదన. ఓకే. కాంగ్రెసోళ్ళ పార్టీ అదే ప్రభుత్వ వాదన అంటే ఏమంటే, హ్మ్. మీరు ఒక ఎఫ్ఆర్ఎంబీకి లోబడి తెచ్చిన లోన్స్ మాత్రమే చూపిస్తున్నారు. హ్మ్. కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే లోన్స్‌లో చూపించలేదు. అవి ఇవి కలిపితే ఏదైనా తెలంగాణ ప్రభుత్వం పే చేయాల్సిందే గదా! ప్రజల అవును. డబ్బు పే చేయాల్సిందే గదా! హ్మ్. దగ్గర 54,000 కోట్లు మేము కంతులకు, కిస్తీలకు కట్టాల్సిందొస్తుందని చెప్పి బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇవి ఏమైతాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిమితి తీసుకునేటివి వస్తాయి దాని కిందకి. ఓకే. కొన్ని కార్పొరేషన్‌లు చేస్తారు అప్పులు. హ్మ్. కార్పొరేషన్‌లకు చేస్తే కార్పొరేషన్ లాభం ఆర్జించాలి గదా! అవును. లాభాలు లేవు, పాడు లేవు. అప్పు తెచ్చుకునేదానికి అవకాశంగా దాన్ని ఉపయోగించుకున్నారు కార్పొరేషన్‌లను. హ్మ్. ఆ కార్పొరేషన్‌ల అప్పులు గూడా ఏం ప్రభుత్వం తీర్చాల్సిందే. అంటే హ్మ్. ప్రజాధనం నుంచి కట్టాల్సిందే. 2 చేసినప్పుడైతే అమౌంట్ వస్తుండాది. అది డిస్ప్యూట్ వాళ్ళ మధ్యన. ఓకే. అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏదేమైనా గానీ డిస్ప్యూట్ ఏదన్నా గానీ హ్మ్. అప్పులైతే అప్పులున్నాయి. ఈ వచ్చిన ఆదాయంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వడ్డీలకు పోతే, హ్మ్. ఇంక మిగిలింది మళ్ళా ఉద్యోగస్తులకు సాలరీస్ 60% పోతుంది. ఓకే. పోయినప్పుడు నీకు అభివృద్ధికి గానీ మిగిలేది చాలా తక్కువ మిగులుతది. హ్మ్. అటువంటి పరిస్థితులున్నప్పుడు మళ్ళీ ఇక్కడ అన్ని హంగులు ఉన్న శాసన మండలిని, శాసనసభను ఒక చోట కొత్తగా నిర్మాణం చేస్తే విమర్శలకు దారితీస్తుంది. మంచి అవును. పేరైతే రాదు. ఓకే. అంటే కట్టడం ఓకే సార్. కానీ ఎన్టీఆర్ ఘాట్‌ని తీసేసి కడదామనేదే ఎక్కువ. అంటే నందమూరి అభిమానులకు గానివ్వండి, లేకుంటే టీడీపీ వాళ్ళకి గానివ్వండి, వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తారు, ట్రోల్ చేస్తారు. అంతే అప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినందుకే మనం చూసాం. ఎంత ఇదయిందో. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్‌నే తీసేద్దామంటే ఆలోచన సరైనదే కాదు కదా సార్. మంచి ఆలోచన అని నేను చెప్పడం లేదు గదా! హ్మ్. అది సరే నువ్వు ఆడ నిర్మాణం చేయడం తలపెట్టడమే ఇబ్బందికర సమస్య ఇబ్బంది. ఆర్థిక అవును. పరంగా. హ్మ్. అటువంటప్పుడు తిన్ను నోటికి మెతుకులు రాలేదు గానీ మీసాలకు సంపంగినని అన్నట్టుంటది. ఇప్పుడు హ్మ్. అన్ని హంగులుండాయి. అవును. శాసన మండలిలో జరుపుకునేదానికి ఓల్డ్ భవన్ ఆహ్, బ పాత బిల్డింగ్‌లో ఒక అవకాశం ఉంది. ఓకే. పక్కనే శాసనసభ ఉంటది. మధ్యలో క్యాంటీన్ ఉంది. హ్మ్. మినిస్టర్ల రూములుండాయి. హ్మ్. ఒక పార్లమెంట్‌లో మాదిరి
సెంట్రల్ హాల్ మాదిరి పని చేసుకునేదానికి ఉంటుంది, అందరు కలిసేదానికి మాట్లాడేదానికి ఉంది. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ బిల్డింగ్ కట్టడమే అనవసరమైనప్పుడు ఇంకొకరి ఘాటేదో చేసినారు, మంచో చెడ్డో. ఆయన ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన సమాధి అక్కడ చేసినారు, ఘాట్ ఏర్పాటు చేసినారు. దాన్ని దాన్ని తీసేస్తే ఎన్టీఆర్ అభిమానులేమో విమర్శిస్తారు. సరే, ఆ విమర్శలు పక్కన పెడితే ప్రజాధనాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించాలి కదా, ఊరికి బిల్డింగ్లు కట్టుకుంటా పోతే ఎట్లయితుంది. ఓకే, అంటే మళ్ళీ ఇంకో ముద్ర కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటే పడిపోయింది సార్, అదేంటే కూల్చివేతల గవర్నమెంట్ ఇదని చెప్పేసి కూడా విమర్శించడం చూస్తున్నాం. అంటే హైడ్రా ద్వారా కానివ్వండి, ఇలా కొన్ని విషయాలు ఇది కూల్చివేతల గవర్నమెంట్ అని. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ లాంటిది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే గవర్నమెంటే పడిపోయే ఆస్కారం ఉంది అని కూడా అంటున్నారు సార్, మీ ఒపీనియన్? గవర్నమెంట్ పడిపోతుంది అని నేను అనుకోవడం లేదు. ఇది అంటే హైడ్రాతో కూల్చివేతల గురించి, కూల్చివేతల ప్రభుత్వం అంటే కొందరు అక్రమ కట్టడాలు కట్టి నదుల్లో నీరు పారకుండాను చేసినప్పుడు అది సహజ సంపదను కొల్లగొట్టినట్టు వాళ్ళు అవుతారు కదా. వాళ్ళ దాన్ని కూలిస్తే వీళ్ళకి బాధపడాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఇప్పుడు కొందరు పేదోళ్ళు పోతారు కదా, ఇబ్బంది పడతారు కదా అని అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, వేరే ప్రాజెక్టు కూడా. అక్కడ మూసీ నది రివర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, హైడ్రాకు సంబంధం లేదు, ఒకవేళ వాళ్ళు నష్టం లేకుండా చూసుకుంటాం పేదలకు అని అంటున్నారు కొత్తగా. అది మూసి ప్రచారణ జరిగితే అటు రంగారెడ్డి జిల్లాలోను, నల్గొండ జిల్లాలోను, మెదక్ జిల్లాలోను పంటలకు మంచిగా ఉంటుంది, మంచినీరు అందుతుంది, పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆ పంటలు కూడా తినే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా ఈ మూసి నీళ్లు వాడితే. అందువల్ల మూసి చేసిన దానివల్ల కొంత ప్రాంతానికి నష్టం జరుగుతుంది, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు నష్టం జరుగుతుంది, మిగతా వాళ్ళకైతే మేలైతే జరుగుతుంది. కానీ ఆ ప్రాంతంలో కూడా నష్టపోకుండా చూస్తాము అని నేను అంటున్నారు. కాకపోతే అది 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటున్నారు. సరే, ఏది ఈ నష్టపరిహారాలు చెల్లించడంలో అయితేనేమి, దాన్ని సుందరీకరణ చేయడంలో అయితేనేమి, ఇదంతా మరి అంత డబ్బు ఉందా మీ దగ్గర లేదా అనేది అదొక ప్రశ్న, పెద్ద ప్రశ్న, అసలు ప్రశ్న అది అక్కడుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇది రాజగోపాల్ రెడ్డి గారి ఒపీనియన్ అయినా, లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దిశగా అడుగులు వేయడానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా, కొత్త అసెంబ్లీ ఏర్పాటు చేయడం అనేది? అంటే అది రాజగోపాల్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రభుత్వంలో నుంచి క్యాబినెట్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు లేవు కదా. రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా సూచన చేశారు. ఓకే సార్, కేసీఆర్ గారు మామూలుగా బయటకు రాకపోవడం మనం చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ ఒకరు జైలుకి వెళ్తే అప్పుడే కేసీఆర్ బయటకు వస్తారు, ఆయన్ని బయటకు రప్పించడానికే ఈ విధంగా చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. అంటే కొందరు అంటున్నారు కేటీఆర్ వారేస్తే అయితే మేము కేసీఆర్ బయటకు రావాలనేది ఏముంది, కానీ ఆయన కొద్ది ఆయన రావచ్చు. ఆయన అంటే ఓడిపోతానే ఫ్రాక్చర్ అవ్వడము, ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో చేరడము ఇవి జరిగినాయి.